పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దివ్యవాక్కు అనే కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన ధ్యానాంశం మౌనముగా ఉండవలసినటువంటి సమయం. కొన్నిసార్లు మౌనంగా ఉండటం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి, ఎందుకు మౌనంగా ఉండాలి అనే అంశాన్ని ఈనాడు మనం ధ్యానం చేద్దాం. ప్రియులారా, మనిషి ప్రతి ఒక్కళ్ళు కూడా నిరంతరం ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. తెలిసిన విషయాల గురించి, తెలియని విషయాల గురించి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఒక ఇద్దరు కలిశారంటే ఆ ఇద్దరు వ్యక్తుల గురించి కాకుండా మూడో వ్యక్తి గురించి మాట్లాడతారు ఎక్కువ మంది. అక్కడ లేని వారి గురించి మాట్లాడుతూ ఉంటారు. మరి ఇది చాలా నష్టాన్ని తీసుకొచ్చి పెడుతూ ఉంది. అయితే మనం ఎందుకు మౌనంగా ఉండాలి అంటే, మొట్టమొదటి విషయం, మీకు సంబంధించిన విషయం కానప్పుడు నీవు మౌనంగా ఉండాలి. ఆ విషయం మనది కాదు, మన ప్రమేయం లేదు, మనం అక్కడ లేము, మన గురించి కాదు మాట్లాడేది. మరి అలాంటప్పుడు నిశ్శబ్దంగా ఉండడం చాలా చాలా ఉత్తమం. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాళ్ళు గొప్పవాళ్ళు అంటారు. మరి ప్రియులారా, సామెతల గ్రంథం 26వ అధ్యాయం 17వ వాక్యంలో, ఇతరుల తగువులలో తలదూర్చుట దారిన పోవు కుక్క చెవులను పట్టుకొనుట వంటిది. ఈనాడు ప్రతి ఒక్కరు చేస్తున్నటువంటి పని ఇదే. ఇతరుల తగువులలో, ఇతరుల గొడవలలో తలదూరుస్తారు. తరువాత బయటకు వచ్చి బాధపడుతూ ఉంటారు. ఈ మధ్యనే ఒక గ్రామంలో ఒక సంఘటన జరిగింది. ఒక ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే మూడో వ్యక్తి, ఒక ముసలావిడ, వాళ్ళిద్దరిని విడదీయడానికి ఆపటానికి వెళ్ళింది. ఆ ఒక దెబ్బ ఈమె మీద పడింది, ఈ చెయ్యి విరిగిపోయింది. మరి ప్రియులారా, అక్కడ గొడవ ఆపకూడదా అని కాదు, కానీ మరి ఆపే ప్రయత్నం ఎలా చేస్తున్నావు అనేది చాలా ముఖ్యం. నీది సంబంధించిన విషయం కాదు, నీ గురించి కాదు మాట్లాడేది. అసలు అక్కడ ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియకుండానే వాళ్ళ దగ్గర పోయి తలదూర్చే వాళ్ళు కోకొల్లల మంది ఉన్నారు. మరి దానివల్ల నీకు నష్టమే కానీ ఉపయోగం అనేది కొంచెం కూడా లేదు. సోక్రటీస్ గారు అన్నట్లు, ఒక వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా మీతో ఒక మాట చెప్పాలి. వెంటనే సోక్రటీస్ గారు ఒక మాట అన్నారు, వెయిట్, నువ్వు చెప్పే విషయం నీకు ఖచ్చితంగా తెలుసా? తెలియదండి. నీవు చెప్పే మాట వలన నీకేదైనా ఉపయోగం ఉందా? లేదండి. నీవు చెప్పే మాట వలన నాకేదైనా ఉపయోగం ఉందా? లేదండి. అయితే చెప్పొద్దు, గెట్ అవుట్ అని పంపించి వేశాడంట. మరి ఈనాడు మనమేం చేస్తూ ఉన్నాం? ఒక ముచ్చట్లు దొరికితే, వ్యవహారాలు దొరికితే, మాటలు దొరికితే చెవులు కోసుకుంటారు. గంటల సమయం ఆ ముచ్చట్ల కోసమే, ఆ మాటల కోసమే హెచ్చిస్తారు తప్ప, అందుకనే దేవుడు ఏమంటున్నారు? విస్తారమైనటువంటి మాటలలో దోషం ఉంటుంది, దోషం ఉండక మానదు. పదే పదే మాట్లాడుకుంటూ ఉండటం వల్ల వీళ్ళ మీద వాళ్ళు, వీళ్ళ మీద వీళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు, ఎట్లా చెప్పుకొని అక్కడ పెద్ద గొడవలు జరుగుతూ ఉన్నాయి. చాలా కుటుంబాలు విడిపోతూ ఉన్నాయి. చాలా తగాదాలు అక్కడే పుడుతున్నాయి. కాబట్టి ఇతరుల తగువల్లో తలదూర్చొద్దు. దారిని పోవే కుక్క చెవులు పట్టుకుంటే అది తప్పకుండా కరిసిద్ది. జాగ్రత్త. కుక్క కాటుకు మందు లేనే లేదు. ఎన్ని ఇంజక్షన్లు చేయించుకున్నా దాని ఫలితం మాత్రం తప్పకుండా అనుభవించి తీరాల్సిందే. కాబట్టి చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకోవడం కంటే
ముందే జాగ్రత్త పడటం ఎంతో గొప్ప మేలు. అందుకని ప్రియులారా, ఈ అలవాటు అందరిలో ఉంది. ఏది తెలిసినా తెలియకపోయినా పోయి మాట్లాడుతూనే ఉంటారు. నీ గొంతే వినపడాలనుకుంటారు, నీ మాటే నెగ్గాలనుకుంటారు. ఇక్కడ ఏమంటున్నారు? నువ్వు తలదూర్చొద్దు. తలదూరిస్తే నీ పని అయిపోయింది, తలదూరిస్తే నీ కుటుంబం పని అయిపోయింది. ఎవరి పని వాళ్ళు చేసుకుంటా వెళ్ళాలి అంతే తప్ప ఏ ఒక్క వ్యక్తి గురించి నీవు తప్పుగా మాట్లాడొద్దు, వాళ్ళ తగువలలో నువ్వు తలదూర్చొద్దని దేవుడు ఎంతో చక్కగా చెప్తూ ఉన్నాడు. అయితే ప్రియులారా, ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉండు. మనది కాదు, తప్పుకొని వెళ్ళు అంతే. అదే ఉత్తమం, అదే దైవరాజ్యం. దేవుడు నేర్పించేది అదే. చెడు జోలికి వెళ్ళొద్దు, చెడు మాట్లాడొద్దు, చెడు చూడొద్దు. నీకెందుకు అని దేవుడు ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఇక రెండవది, ఇంకెప్పుడు మౌనంగా ఉండాలి అంటే కోపంగా ఉన్నప్పుడు. ప్రియులారా, మీలో కోపం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అడిగితే ఏ ఒక్కళ్ళు కూడా చెయ్యి ఎత్తరు. కారణం, ప్రతి ఒక్కరిలో పనికి రాని కోపం ఉంది. కోపం వచ్చినప్పుడు ఇంట్లో సెల్ ఫోన్లు పగులుతాయి, కోపం వచ్చినప్పుడు ఇంట్లో టీవీలు పగులుతాయి, కోపం వచ్చినప్పుడు ఇంట్లో తలలు కూడా పగులుతాయి. మరి ఆ కోపం అనర్థాన్ని తీసుకొచ్చిద్ది, నష్టాన్ని తీసుకొచ్చిద్ది. ఈ మధ్య భర్త సెల్ ఫోన్ కొట్టాడు, కింద పెట్టి 35,000 రూపాయలు పెట్టి కొన్నాడు. ఒకే ఒక్క క్షణంలో ఆ సెల్ ఫోన్ పగిలిపోయి ముక్కలైంది, దేనికి పనికి రాకుండా పోయింది. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 17వ వాక్యంలో, కోప స్వభావుడు వెర్రి పనులు చేస్తాడు. దేవుని వాక్యం పలుకుతూ ఉంది. ఎవరికైతే కోపం ఉంటుందో, కొంతమంది అంటారు ముక్కు మీద కోపం అంటారు, షార్ట్ టెంపర్ అంటారు, వెర్రి పనులే చేస్తారు. ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఎవరితో మాట్లాడుతున్నారో తెలియదు. తర్వాత అయ్యో నాకు ఇంత నష్టం జరిగిందే, నేను అనవసరంగా సెల్ ఫోన్ పగలగొట్టానే అని బాధపడుతూ ఉంటారు. 35,000 రూపాయల సెల్ ఫోన్ ఒక్క క్షణంలో పాడైపోయింది. మరి ఆ డబ్బు సంపాదించాలంటే ఎంత కష్టం చేయాలి అని తరువాత బాధపడుతూ ఉంటారు. ప్రియులారా, ఈ మధ్య ఒక వ్యక్తి ఆఫీస్కి వెళ్ళాలని బయలుదేరాడు, నీట్గా రెడీ అయ్యాడు. అంతలోకి వాళ్ళ భార్య కాఫీ తీసుకొచ్చి భర్త చేతిలో పెట్టింది. ఈ పాప స్కూల్కి వెళ్ళే ప్రయత్నంలో ఒక్కసారిగా డాడీ దగ్గరకు వచ్చి డాడీ అని కాళ్ళను పట్టుకోగానే కాఫీ ఆ షర్టు మీద పడిపోయింది. వెంటనే ఈ పాపను కాలుతో ఇలా విసిరాడు. ఆ పాప వెళ్ళి గోడకు తగిలింది, పాప తల పగిలిపోయింది. పెద్ద గొడవ జరిగింది, భార్యను తిట్టాడు, కొట్టాడు. ఈలోగా 45 నిమిషాల పాటు ఇంట్లోనే ఆలస్యమైంది. తర్వాత అక్కడ ఆఫీస్కి వెళితే అక్కడ లేటుగా వచ్చావు అని అక్కడ సమస్య. ప్రియులారా, ఇలా కోపంలో మనిషి మృగమైపోతున్నాడు, మృగంలాగా మారిపోతున్నాడు. అదే మనం ఒక్కసారి మౌనంగా ఉండి, ఎంత కోపంలో ఉన్నా, ఎంత బీపీలో ఉన్నా కొంచెం మౌనంగా ఉండి, అయ్యో నా కూతురే నా దగ్గరకు వచ్చింది అని దగ్గరకు తీసుకొని ఆ కాఫీ పడిన షర్ట్ తీసి వేరే షర్ట్ వేసుకోవటం 1 నిమిషం పని. మరి ఆ 1 నిమిషం పనిలో ఇల్లు వాతావరణం అంతా కూడా చక్కగా మారిపోయేదే. కానీ ఇక్కడ పాప తల పగిలింది, ఇంట్లో గొడవ జరిగింది, ఆఫీసులో లేట్ అయింది. ఇది జరిగిన సంఘటన. మనం కూడా ఇదే పనులు చేస్తూ ఉన్నాం. ప్రియులారా, నోటి నుండి వెలువడినటువంటి మాట వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదు. జరిగిపోయిన కాలం ఎలాగైతే వెనక్కి తిరిగి రాదో, మన నోటి నుండి వెలువడిన మాట కూడా వెనక్కి రాదు. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్త. కోప స్వభావుడు వెర్రి పనులు చేస్తాడు అంటుంది వాక్యం. మరి మనం నిశ్శబ్దంగా ఉందాం, జాగ్రత్త పడదాం, మౌనంగా ఉందాం. మనలో కోపం ఎక్కువగా ఉన్నప్పుడు నిశ్శబ్దంగా కూర్చుందాం, కొద్దిసేపు కూర్చొని ధ్యానం చేద్దాం. ఇంకా కోప స్వభావం ఉంటే యేసయ్యా మా మీద దయచూపుము, యేసయ్యా మా మీద దయచూపుము, యేసయ్యా మా మీద దయచూపుము అనే మాట మనసులో పదే పదే చెప్పుకుంటూ ఉంటే
నీ కోపం తగ్గిపోయి దేవుడు నీకు ప్రశాంతమైనటువంటి మనసును దయచేస్తాడు. కాబట్టి ప్రియులారా, కోప స్వభావం ఉండకూడదు. ఒకవేళ నీలో కోపం ఉంటే సూర్యుడు అస్తమించేలోగా నీ కోపం చల్లారిపోవాలి అంటుంది వాక్యం. కోప స్వభావుడు దేవుని యొక్క రాజ్యానికి దూరంగా ఉంటాడు. ఇక మూడవ విషయం, ఇంకెప్పుడు మౌనంగా ఉండాలి అంటే, నీవు అబద్ధం చెప్పడానికి, మోసం చేయడానికి నిన్నెవరైనా ప్రేరేపిస్తే ఏం కాదులే అబద్ధం చెప్పంటారు, ఏం కాదులే మోసం చేయంటారు. అలాంటప్పుడు నువ్వు నిశ్శబ్దంగా తప్పుకో, నిశ్శబ్దంగా మౌనంగా ఉండు. అబద్ధం చెప్పాలని ప్రేరేపించినప్పుడు నువ్వు సైలెంట్ అయిపో. మోస పనులు చేయమన్నప్పుడు నువ్వు సైలెంట్గా మౌనంగా అక్కడ నుంచి తప్పించుకో. అదే ఉత్తమం. ప్రియులరా, ఒక్కడిని మోసం చేయాలని చూపిస్తే ఈ 3 ఏళ్ళు కూడా మనకెళ్ళి తిరిగి ఉన్నాయి, మర్చిపోవద్దు. దేవుడు ఇదే చూపిస్తున్నాడు. ఎవరిని మోసం చేయొద్దు, ఎప్పుడు అబద్ధం చెప్పొద్దు. అది దేవుని యొక్క కార్యానికి విరుద్ధం. నీ మాట్లాడే మాటలు సామెతల గ్రంథం 4వ అధ్యాయం 24వ వాక్యములో, నీ నోటితో అబద్ధాలు చెప్పవద్దు, నీ పెదవులతో వంచన వాక్కులు పలకొద్దు. ప్రియులారా, ఎప్పుడూ కూడా అబద్ధం చెప్పొద్దు అంటున్నారు. అబద్ధం అనే మాట నీ నోటి నుంచి రాకూడదు. మౌనంగా ఉండు. నీకు తెలుసా తెలియదు, మౌనంగా ఉండు. అలా కోట సాక్ష్యాలు పలకూడదు, వంచన వాక్కులు, మోసపు క్రియలు చెప్పొద్దు. మరి ఆనాడు సుజానమ్మని 2 న్యాయాధిపతులు చెరబట్టినప్పుడు 2 కూడా కోట సాక్ష్యం పలికారు, అబద్ధం మాటలు పలికారు. ఏమి తప్పు చేస్తుంటే మేము చూశాం అంటున్నారు. కానీ ప్రియులారా, కోట సాక్ష్యం పలికినటువంటి న్యాయాధిపతులు, కోట సాక్ష్యం పలికినటువంటి ఆ 2 దేవుని యొక్క శిక్షకు గురయ్యారు. నీతిగా, నిజాయితీగా, నమ్మకంగా ఉన్న వారిని దేవుడు ఎల్లప్పుడూ కూడా దీవిస్తూనే ఉంటారు. బైబిల్ గ్రంథంలో సుజానమ్మ కథ ఎంత చక్కగా ఉంది. 2 న్యాయాధిపతులు కూడా ఆమెను కోట సాక్ష్యం పలికారు, తప్పు చేస్తుంటే మేము చూసామన్నారు. కానీ దేవుడు అక్కడ వ్యక్తిని పంపించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చక్కబెట్టారు. ప్రియులారా, మనం కూడా నీతిగా, నిజాయితీగా ఉందాం. ఎప్పుడు వంచన మాటలు, ఎప్పుడు వంచన క్రియలు, ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదు. నష్టపోండి, అబద్ధం చెప్పొద్దు. చచ్చిపోండి, అబద్ధం చెప్పొద్దు. దేవుడు అంత స్ట్రిక్ట్గా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, మౌనంగా ఉందాం, నిశ్శబ్దంగా ఉందాం. చూసారా, చాలామంది గురువులు, అమ్మగారులు ఆ మందసం ముందు కూర్చొని మౌనంగా ఉండి ప్రార్థనలు చేస్తారు. ఆ మౌన ప్రార్థన, నిశ్శబ్ద ప్రార్థన, ఇదిగో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడానికే. ప్రియులారా, మనలో కోపతాపాలు ఎక్కువైతున్నాయి, పరిశుద్ధాత్మ దేవుడు ఉండట్లేదు. మనలో వెర్రి చేష్టలు ఎక్కువైతున్నాయి, సైతాను రాజ్యం అయిపోతుంది. కాబట్టి మౌనంగా ఉండండి, నిశ్శబ్దంగా ఉండండి. నిరంతరం మాట్లాడుతూనే ఉంటారు. అవతలే వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా వినే పరిస్థితుల్లో ఈనాటి ప్రజలు లేరు. చెప్పింది విన్న తరువాత నువ్వు జవాబు చెప్పాలి, అంతే తప్ప సగం విని జవాబు చెప్తే అది తప్పుడు జవాబు అయిపోతూ ఉంది. వాళ్ళు చెప్పే పని కూడా పూర్తిగా వినకుండా విని మధ్యలోనే అందుకొని మాట్లాడితే దానివలన ఎన్నో అనర్థాలు, ఎన్నో గొడవలు, ఎన్నో చిక్కుముడులు, అవన్నీ విడిపించలేక, అవన్నిటి నుంచి బయటపడలేక ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారో. కేవలం మాటల వలనే నష్టాలు మూటగట్టుకుంటున్నారు ఈనాటి ప్రజలు. కాబట్టి ప్రియులారా, అబద్ధ సాక్ష్యం చెప్పాల్సి వచ్చినప్పుడు, మోసపు పనులు చేయాలని ఎవరైనా నిన్ను ప్రేరేపించినప్పుడు నువ్వు నిశ్శబ్దంగా ఉండు, మౌనంగా ఉండు.
మంచేదో చెడేదో తెలుసుకొని అడుగు వేయాలి. మంచేదో చెడేదో తెలుసుకొని మాట్లాడాలి. నీదేదో నీది కానిదేదో తెలుసుకొని మాట్లాడాలి. అక్కడ నీ మాటలు అవసరం ఉందా లేదా తెలుసుకొని మాట్లాడాలి. లేకపోతే మౌనం, నిశ్శబ్దం. దేవుడు నేర్పించేది ఇదే. ఇక 4వ విషయం, నీకు వాస్తవం తెలియనప్పుడు మౌనంగా ఉండాలి. నీకు అక్కడ జరిగిందేంటో నీకు తెలియనప్పుడు మౌనంగా ఉండడమే మంచిది. వాళ్ళొక మాట చెప్తారు, వీళ్ళొక మాట చెప్తారు, వాళ్ళు అలా అంటారు, వీళ్ళు ఎలా అంటారు, కానీ అక్కడ జరిగింది ఏంటో నీకు తెలియదు. అలాంటి పరిస్థితుల్లో నీవు చేయవలసినటువంటి ఉత్తమమైన పని మౌనంగా ఉండటం. ప్రియులారా, ఇది నేర్చుకున్నవాడు ఎక్కడికి వెళ్ళినా ఏ మచ్చ లేకుండా, ఏ మాట లేకుండా, ఏ నింద లేకుండా, ఏ అవమానం లేకుండా బయటికి వస్తాడు సంతోషంగా. మరి అబద్ధాలు ప్రచారం చేస్తూ, చెడును ప్రచారం చేస్తూ నీకు మంచి జరగాలి అంటే అది ఎప్పటికీ జరిగేది కానే కాదు. కాబట్టి ప్రియులారా, మనకు తెలియని విషయాల గురించి ఎప్పుడు కూడా మాట్లాడవద్దు. నీకు వాస్తవం తెలిసినప్పుడు మాట్లాడు. నీకు నిజం తెలిసినప్పుడు నువ్వు మాట్లాడు. నిన్ను అడిగినప్పుడు నువ్వు మాట్లాడు. అంతే తప్ప అడగకపోయినా మాట్లాడి అవమానాలకు గురవ్వద్దు. ఈనాడు మన అందరం అదే చేస్తున్నాం. అడగపోయినా వీళ్ళు ఎలాంటి వాడండి అంటారు. మరి ప్రియులారా, అది తెలిసినా కూడా మా పరిసయుడు సుంకరి ఏం చేశాడు? సుంకరి, ప్రభువా కన్నులెత్తటానికైనా సాహసింపక నేను పాపాత్ముని అన్నాడు. మరి పరిసయుడు, అయ్యా నేను ఇలాంటి వాడిని కాదని ఏలెత్తి చూపించాడు. ఒకరిని వేలెత్తి చూపించే హక్కు దేవుడు ఎవరికి ఇవ్వలేదు. కాబట్టి ప్రియులారా, జాగ్రత్త పడండి. కొద్దిపాటి నిర్లక్ష్యం కొండంత ప్రమాదాన్ని తీసుకొచ్చి పెట్టిద్ది. కాబట్టి నీ మాటల ద్వారా నీ ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు. నీ మాటల ద్వారా నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. నీ మాటల ద్వారా నీ కుటుంబాన్ని నాశనం చేసుకోవద్దు. ఇదిగో, ఎవరో తెలియని వాళ్ళు ఫోన్ చేస్తారు. మరి అలాంటప్పుడు ఎవరో తెలుసుకోవాలని ఆతృత పడుతున్నావు ఎందుకు? ఆ మాటలు, ఆ మోసపు మాటలు నిరంతరం ఫోన్లో మాట్లాడి నిత్య జీవాన్ని, ఆశీర్వాదాన్ని కోల్పోతున్నావు. పాపానికి నీ చెవులు అప్పగించావు. పాపానికి నీ జీవితాన్ని అప్పగించావు. మౌనంగా ఉండు. ఎవరో నాకు తెలియదని కట్ చేయి, నీకు మంచి జరిగిద్ది. లేదు, మాట్లాడటం కంటిన్యూ చేసావా, నీకు నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రియులారా, జాగ్రత్త. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 13వ వాక్యంలో, ఇతరులు చెప్పునది సావధానముగా విని జవాబు చెప్పుము. ఇదొక్కటి మనం అందరం నేర్చుకోవాల్సినటువంటి విషయం. చెప్పేది శ్రద్ధగా విందాం. చెప్పే విషయాన్ని సావధానంగా విందాం. పూర్తిగా విన్న తరువాత జవాబు చెప్పాలి. ప్రియులారా, సగం విని, ప్రారంభంలో విని ఓకే ఓకే అనుకుంటూ వెళితే తర్వాత ఏం పని చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎవరితో ఎలా ఉండాలో ఎవరికీ తెలియదు. కాబట్టి చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా విని జవాబు చెప్పండి. అప్పుడే నీవు ఒక గొప్పవాడిగా, ఒక మహోన్నతుడిగా, దేవుని బిడ్డగా మారిపోతావు. నిజాయితీగా ఉండాలి, ఒరిజినల్గా ఉండాలి, యథార్థంగా ఉండాలి. తెలుసుకో, మాట్లాడు. తెలుసుకో, జవాబు చెప్పు. తెలుసుకో, బదులు చెప్పు. అంతే తప్ప తెలిసి తెలియకుండా ఎప్పుడు కూడా మాట్లాడవద్దు అంటుంది దేవుని యొక్క వాక్యం. ఇక 5వది ఆత్మీయ జీవిత యుద్ధం. మనమందరం కూడా బాహ్యాటంగా ఈ యొక్క శారీరకమైనటువంటి మనుషులతో, శారీరకమైనటువంటి పనులతో యుద్ధం చేయడం ఒక ఎత్తైతే, ఆధ్యాత్మిక జీవితం, ప్రార్థనా జీవితంలో నీవు మౌనంగా ఉండాలి. ప్రియులారా, ఆత్మలో పాపం చేస్తూ ఉంటాం, చూపులు చూస్తాం, మనసులో కోరుకుంటాం, అక్కడ పాపానికి లొంగుతూ ఉంటాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం
18వ వాక్యంలో ఆత్మ ప్రేరణ అనుసరించి అన్ని సమయాలలో ప్రార్థించు. ప్రియులారా, ఎంత చక్కని మాట. ఆత్మ ప్రేరణ బట్టి అన్ని సమయాలలో ప్రార్థన చేయమంటుంది. ప్రార్థనలో ఉండమంటున్నాడు దేవుడు. ప్రార్థనలో గడపమంటున్నాడు. నిరంతరం ప్రార్థించమంటున్నాడు. గమనించారా? మౌనంగా ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. నీకు తెలియని విషయంలో మౌనంగా ఉండు, దేవుణ్ణి ప్రార్థించడంలో నిజాయితీగా ఉండు, శక్తిగా ఉండు, హుషారుగా ఉండు, సంతోషంగా ఉండు. ఆత్మ ప్రేరణ బట్టి అన్ని సమయాలలో ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు మారాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ప్రియులారా, గమనించారా? మనం మౌనంగా ఉండడం ఎంతో ఉత్తమమైనది. ఒక భార్యాభర్తలు ఇంట్లో ఎప్పుడు కూడా తగాదలే, ఎప్పుడు కూడా గొడవలే. గురువు దగ్గరకు వెళ్ళారు, అయ్యా ఈ భర్త నాకొద్దు, ఆమె అంటుంది ఈ భర్త నాకొద్దు, ఆయన అంటున్నాడు ఈ భార్య నాకొద్దు. వెంటనే ఫాదర్ గారు అక్కడ ఉన్నటువంటి సంగతులు అన్నీ కూడా తెలుసుకొని భార్యతో ఒక్కటే మాట అన్నాడు, అమ్మా నీ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయా, నిన్ను కొడుతున్నాడా, నిన్ను తిడుతున్నాడా, ఈ రోజు నుంచి ఒక పని చేయి, మీ భర్త ఇంటికి వచ్చే సమయానికి ఒక గ్లాసులో కొన్ని నీళ్లు తీసుకొని తాగు, కానీ మింగొద్దు, నీ యొక్క గొంతులోనే ఉంచుకో, నీ నోట్లోనే ఉంచుకో. ఆయన ఎన్ని మాటలన్నా సరే ఆ నీళ్లు మాత్రం మింగొద్దు, బదులు చెప్పొద్దు, మౌనంగా ఉండు. ఆ నీళ్లు మింగితే నీ ఇంట్లో గొడవ జరిగిద్ది. వెంటనే భర్త ఇంటికి వచ్చాడు, అరుచుకుంటూ వచ్చాడు. వెంటనే గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ భార్య గొంతులో ఉంచుకుంది. ఏం చేస్తున్నావు అది ఇదని అరిచాడు, బదులు చెప్పట్లేదు, మౌనంగా ఉంటుంది. తిట్టాలనుకున్న మాటలన్నీ తిట్టాడు, బదులు చెప్పట్లేదు, నోట్లో నీళ్లు ఉన్నాయి. అలా 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు కల్లా ఈ భర్త అనుకుంటున్నాడు, అయ్యో నేను ఎన్ని మాటలన్నా కూడా నా భార్య నన్ను తిట్టట్లేదే, రోజు గయ్యాళిగా అరిచేది, నేను ఒకటంటే 10 చెప్పేది, ఈరోజు ఒక్కటి కూడా చెప్పట్లేదేంటి, అయ్యో నేనే తప్పు చేశానా అని చెప్పి ఆ భర్త మారు మనసు పొంది, ఇక నుంచి నేను తిట్టను, ఇక నుంచి నిన్ను తిట్టను, ఇద్దరం కలిసి చక్కగా సంతోషంగా ఆత్మ ప్రేరణ బట్టి అన్ని విషయాలలో ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళదామని ఆ భార్యను ప్రేమించడం మొదలుపెట్టాడు. ప్రియులారా, అంతకుముందు ఆయన ఒక్క మాట చెప్తే 10 మాటలు అనేది మరి ఆ ఇల్లు నరకంగా మారిపోయేది. కానీ మౌనంగా ఉండడం నేర్చుకుంది, ఎక్కడ తగ్గాలో నేర్చుకుంది, ఎక్కడ నిశ్శబ్దంగా ఉండాలో నేర్చుకుంది, తన కుటుంబాన్ని నిలబెట్టుకుంది, ప్రేమానురాగాలతో జీవించడం మొదలుపెట్టింది. మనమందరం కూడా మౌనంగా ఉండే సమయాలలో మౌనంగా ఉండి నిరంతరం ప్రార్థిస్తూ ముందుకు వెళదాం, దేవుని దీవెనలు పొందుకుందాం. ప్రార్థన చేద్దామా? దయగల తండ్రి, ప్రేమగల యేసయ్య, కరుణగల ప్రభువా, మేము నిరంతరం కూడా మాట్లాడుతూ ఎన్నో శాపాలకు గురి అయ్యాం, ఎన్నో నష్టాలకు గురి అయ్యాం, ఎన్నో ఇరుకులు ఇబ్బందులలో ఇరుక్కొని పోయి ఉన్నాం. ప్రభువా, తెలుసో తెలియక మేము తప్పుగా మాట్లాడి ఉంటే, అబద్ధ సాక్ష్యాలు పలికి ఉంటే, మోసపు క్రియలు మాట్లాడి ఉంటే ప్రభువా మమ్మల్ని మన్నించండి, మమ్మల్ని విడిపించండి ప్రభువా. ఇక నుంచి నేను మౌనంగా ఉంటాను, ఆత్మ ప్రేరణ బట్టి ప్రభువా ప్రార్థనలో ఉంటానయ్యా. ఆ వ్యక్తిగా మమ్మల్ని మార్చండి తండ్రి. ప్రభువా, నీ యొక్క ఆశీర్వాదంకై ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి తప్పుగా మాట్లాడే బిడ్డలు ఉన్నారు. వారందరూ కూడా ఇక నుంచి దేవుని యొక్క జ్ఞానాన్ని గుర్తించి ఎవరి గురించి తప్పుగా మాట్లాడకుండా నీతిగా, నిజాయితీగా, వాస్తవాలు మాట్లాడే బిడ్డలుగా తయారు చేయమని అడుగుతూ ఉన్నాం. నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయమని అడుగుతూ ఉన్నాం. దివ్యవాణి టీవీ యాజమాన్యాన్ని ప్రభువా, దివ్యవాణి టీవీ ప్రేక్షకులను, ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఇదిగో అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తెరవబడును, వెతగడి దొరకనని చెప్పినటువంటి ప్రభువా మేము అడుగుతున్నామయ్యా. నీ ఆశీర్వాదం కావాలి, నీ వెలుగు కావాలి, నీ రక్షణ కావాలి. ఈ మా మనవులన్నీ కూడా మా ప్రభువు మా రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.